2, 3 స్టార్ట్ అయితే ఎన్నిసార్లు ట్రై చేసినా బయటకి అయితే వెళ్తలేదు మన బగ్గి. చూడవచ్చు మీరు మొత్తం ఇక్కడైతే స్లిప్ అవుతుంది అనమాట. మొత్తం వెట్టి ఉండేసరికి స్లిప్ అయిపోతుంది. అయితే మీదకైతే ఎక్కింది మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈ వీడియో మాత్రం పిచ్చ క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని కాలర్తోటి ఒక ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం మన ట్రాక్ ఎట్లా రెడీ చేసినామో అది చూపిస్తాం మీకు. ఫస్ట్ ఇది చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే మనం ఒక ఇంక్లైన్డ్ డై అయితే కన్స్ట్రక్ట్ చేసినాం. ఫస్ట్ ఛాలెంజ్ అనమాట. అది ఎక్కిందంటే ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత మనమైతే వాటర్ ప్యాకెట్ ట్రాక్ అనమాట. ఇది చూడొచ్చు ఎన్ని వాటర్ ప్యాకెట్లు వేసినాం ఇక్కడ. ఈ ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిందంటే నెక్స్ట్ ట్రాక్ వచ్చేసి బెలూన్స్ ట్రాక్ అనమాట. చూడొచ్చు మీరు ఎన్ని బెలూన్స్ వేసినాం ఇక్కడ. ఈ ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్బుల్స్ ట్రాక్ అనమాట. ఇది చూడొచ్చు ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మార్బుల్స్ ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇసుక మన దుబ్బ ఉంటుంది చూసినా, దుబ్బ ట్రాక్ అనమాట. ఆ దుబ్బల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దొడ్డు కంకర్రాలు అంటే చిన్న కంకర్రాలు ఉంటాయి ఇచ్చిన ఆ ట్రాక్ అనమాట. చూడొచ్చు మీరు. మ్యాక్సిమం ఇలా అయితే స్టక్ అయిపోతాయి. చూడొచ్చు ఈ ట్రాక్ తర్వాత నెక్స్ట్ మనం ఒకటి బ్రిడ్జ్ అయితే కట్టినాం అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మళ్ళీ కింది దిగాలి. మళ్ళీ కిందిని దిగిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇసుక అయితే పోసాం అనమాట ఇక్కడ స్టక్ గానికి. సో తర్వాత మళ్ళీ మీదికి ఎక్కడికైతే ఇంకొక ఇంక్లైన్డ్ డై అయితే కన్స్ట్రక్ట్ అయితే చేసినాం ఇక్కడ. తర్వాత ఇక్కడ పోయేసి అటు కాకుండా సైడ్కి దిగాలన్నమాట. ఇది మన ఆర్సీ ట్రాక్ అనమాట. సుమారు 20 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది ఇది. చూసిరు కదా మన ట్రాక్ ఎట్లుందో, కామెంట్ అయితే వేరి. నెక్స్ట్ మన కాలర్ అయితే చూపిస్తాం మీకు. ఇది చూడొచ్చు మీరు మన ఆర్సీ కాలర్. ఇవి 1, 2, 3, 4, 5, 6 కాలర్ మొత్తం. ఇది చూడొచ్చు మీరు మన ఆర్సీ కాలరు. ఇక వీలే డ్రైవర్స్ అనమాట. వీటిని నడిపేటోళ్ళు వీలే ఇప్పుడు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఇది చూడొచ్చు మీరు మన ఆర్సీ వ్యాన్ అయితే స్టార్ట్ అయిందనమాట. చూడొచ్చు మీరు మన ఆర్సీ వ్యాన్ అనమాట. దీని లైట్ వచ్చినాయి చూడండి. నాకు తెలిసి ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తా చేయదా అనేది ఇప్పుడైతే దీనికి పెద్ద టాస్క్ అనమాట. ఓకే స్టార్ట్ అయితే చేద్దాం. చూడొచ్చు మీరు ఫస్ట్ ఛాలెంజ్ అయితే అదే సగం అయితే ఎక్కింది. చూడొచ్చు మీరు స్టార్ట్ అయిపోయింది. నేను పైలట్ జరుగుతుంది చూడండి. చూడొచ్చు మీరు ఇక్కడ అయిపోయింది. సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. కానీ అయినా వీడికైతే ఎక్కడికైతే ట్రై చేస్తుంది. ఓకే ఇద్దరు స్టార్ట్. ఇంక్లైన్డ్ డై అయితే ఫస్ట్ ఛాలెంజ్ దగ్గరనే మన ఆర్సీ వ్యాన్ ఫెయిల్ అయితే అయిపోయింది. సైబర్ ట్రక్ అనమాట. చూడొచ్చు మీరు మన డ్రైవర్ కంప్లీట్ డ్రైవ్ చేస్తుంది కానీ. ఓకే ఫైన్. చూడొచ్చు మీరు ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ ఫస్ట్ డ్రైవ్ చేస్తుంది మా డ్రైవర్. అయ్యో పాపం. ఓకే 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 మొత్తం అయితే దింపింది మన డ్రైవర్ అయితే దింపింది. ట్రాక్ నుంచి పంపిందంటే ట్రాక్ బయట నుంచి పంపిస్తున్నాం డ్రైవర్. అనమాట. ఓకే ఫైన్. మరోసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు సెకండ్ డ్రైవర్ అనమాట. ఫస్ట్ ఆయనకి నడపలేదు, సెకండ్ ఆయన తీసుకుంటూ. ఓకే ఫైన్. చూడొచ్చు మీరు. ఓకే సెకండ్ డ్రైవర్ ఇట్లా నేనైతే డైరెక్ట్ గుట్టలో ఎక్కిస్తుంది. ఓకే 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 మొత్తంలో అయితే సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తుంది. చూడొచ్చు మీరు సెకండ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఛాలెంజ్ దగ్గరికి అయితే ఎక్కిస్తుంది. దుబ్బలా ఎక్కాడుతుంది కూడా మన సైబర్ ట్రక్. ఎక్కువ దుబ్బ అయితే పడగొట్టేస్తుంది అనమాట మన సైబర్ ట్రక్. ఒక్కసారి అయితే ఎంతో తీసి ఫైన్. రెండు గుడ్లకు పడగొట్టేసిన అనమాట మన సైబర్ ట్రక్. ఇది చూడొచ్చు మీరు. థర్డ్ ఛాలెంజ్ అనమాట. మన సైబర్ ట్రక్ అయితే చాలా స్టక్ అయిపోయింది అనమాట. చూడొచ్చు మీరు ఎక్కడ తిరుగుతున్నది అంట కదా. ఒకసారి అయితే దీని క్రూస్ ఉంటుంది. ఓన్లీ ఇది యాక్సిలేటర్ ఇచ్చిన అంతే ఉంటుంది. అందుకే ఇబ్బంది అవుతుంది నిప్పనికి. ఒక పని చేద్దాం, దీన్ని తీసి ఇట్లా పెడదాం. ఓకే ఇది ఎక్కువ చూద్దాం. చూడొచ్చు మీరు మొత్తంలో అయితే ఫస్ట్ సెకండ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. థర్డ్ ఛాలెంజ్ కంప్లీట్ అయితే చేసింది మన సైబర్ ట్రక్. ఇప్పుడు ఫోర్త్ ఛాలెంజ్ అనమాట. గోటీల ట్రాక్ నుంచి బయటికి వెళ్తా చూద్దాం. ఓకే ఫైన్. 1, 2, 3 మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. గోటీల ట్రాక్ మించి ఈజీగా వెళ్ళింది. తర్వాత మట్టి ట్రాక్ అనమాట. ఇక్కడ స్టక్ అయిపోయింది.
దీనికి ఇట్లా బయటికి అయితే ఎక్కింది, ఇళ్ళకించి ఇట్లా ఈజీగా అయితే వెళ్ళింది. చూడొచ్చు మీరు 5th ట్రాక్ ఇట్లా ఈజీగా కంప్లీట్ చేసింది. చూడొచ్చు మీరు నెక్స్ట్ 6th ట్రాక్ అన్నమాట ఇది. ఓకే ఓకే ట్రై చేద్దాం మొత్తం అయితే ట్రాక్ బయటికి చూడొచ్చు మీరు. మీకైతే ట్రై చేస్తుంది. మొత్తం అయితే సగం అయితే ఎక్కేసింది. మొత్తం అయితే మీకైతే ఎక్కేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం అయితే మీకైతే ఎక్కేసింది. కిందకైతే దిగాలి ఇది. ఓకే 1 2 3 కిందకైతే దిగింది. సో షట్ ఇక్కడైతే కింద అయితే పడిపోయింది అనమాట. మరోసారి అయితే పెడదాం, ఎందుకంటే ట్రాక్ సైడ్ బార్డర్స్ ఉంటే ఇంకపోయేది, బార్డర్స్ లేవు కాబట్టి కింద అయితే పడిపోతుంది ఇట్లా. ఓకే ఫైన్, చూడొచ్చు మీరు. నెక్స్ట్ కిందకైతే దించడం, కిందకైతే మంచి అయితే దిగింది. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఈ మట్టిలకి బయటికి వెళ్ళాలా. ఈజీ అయితే వెళ్ళింది బయటకి. చూడొచ్చు మీరు, మీకు వస్తుంది ఇక్కడ చూద్దాం, ఎందుకంటే బోల్తా పడిపోతాం మన ఆర్సీ సైబర్ ట్రక్. అయ్యో ఒకసారి అయితే దీన్ని అయితే పెడతాం. దీనిలో పవర్ ఉంది కాబట్టి అట్లా పెడుతున్నా. ఓకే ఫైన్, చూద్దాం ఇక ఇప్పుడు. 1 2 3 స్టార్ట్. ట్రక్ దిగేసింది మొత్తం వల్ల మన సైబర్ ట్రక్ అయితే ఈ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది. చూడొచ్చు మీరు. నెక్స్ట్ మన ఆర్సీ బగ్గీ అనమాట. ఇట్లా తీసాం మాన్స్టర్ లాగా ఆరెంజ్ కలర్ అనమాట. ఈ ఛాలెంజ్ని ఈ ఆర్సీ బగ్గీ కంప్లీట్ అయ్యేదా చూద్దాం. ఓకే ఫైన్, చూద్దాం. ఓకే 1 2 3 స్టార్ట్. ఫస్ట్ ఛాలెంజ్ బోల్తా పక్కలు అయితే పడ్డారు అనమాట మన ఆర్సీ బగ్గీ. ఒకసారి అయితే దీన్ని తీసి అయితే మంచిగా అయితే పెడదాం. ఓకే ఫైన్, మంచిగా అయితే పెట్టేసి సెకండ్ ఛాలెంజ్ అయితే ఈజీ అయితే వచ్చేసింది. చూడండి దాని పైన అయితే బయటకు వెళ్తారులేదు. ఒకసారి అయితే దీన్ని తీసి మొత్తం స్టక్ అయిపోయింది అనమాట. ఓకే ఫిర్ బి అట్లా అవుతుంది. మొత్తం అయితే స్టక్ అయిపోయింది. వాటర్ ప్యాకెట్ స్టక్ అయిపోయింది అనమాట. మన బైక్కి వాటర్ ప్యాకెట్ స్టక్ అయిపోయింది. అవుతుంది దాని పైన 2 పైలట్ వాటర్ ప్యాకెట్ అయితే స్టక్ అయిపోయింది అనమాట. మన ఆర్సీ బగ్గీ ఫెయిల్ అయిపోయింది. సో దీన్ని తీసి అయితే బయటికి తీద్దాం ఇక. చూడొచ్చు మీరు. నెక్స్ట్ మన బిగ్ ఫుట్ కార్ అనమాట. ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుందా చేయదా చూద్దాం. చూడొచ్చు ఎంత పెద్ద ట్రాక్ ఈ నుంచి ఆడదాకా మన బిగ్ ఫుట్ కార్ ఒకవేళ ఇది ఛాలెంజ్ కంప్లీట్ చేసింది అనుకో, ఇది గ్రేట్ అనమాట. ఇది చూద్దాం. చూడొచ్చు మీరు. ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది మన బిగ్ ఫుట్ కారు. నెక్స్ట్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సో ఇది చూడొచ్చు మీరు డ్రైవర్. ఓకే ఫైన్ 1 2 3 స్టార్ట్. సెకండ్ ఛాలెంజ్ అయితే ఎంత ఈజీగా కంప్లీట్ చేసింది చూడండి. సెకండ్ ఛాలెంజ్ ఈజీ కంప్లీట్ చేసింది. థర్డ్ ఛాలెంజ్ ఇట్లా ఈజీ కంప్లీట్ చేసింది, మీకైతే ఎక్కేసింది. 4th ఛాలెంజ్ ఇట్లా ఈజీగా అయితే కంప్లీట్ చేసింది. సో 5th ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. మొత్తం ఎంత తీసుకుని తీసిన ఒకటే దెబ్బకి ఇవన్నీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసింది మన బిగ్ ఫుట్ కారు. ఎక్కడ ఇట్లా స్టక్ అయితే కాలేదు. సో ఇప్పుడైతే దీనికి పెద్ద ఛాలెంజ్ అయితే ఉందన్నమాట. ఇదేంటి, ఒక బ్రిడ్జ్ అయితే ఎక్కాలన్నమాట మన బిగ్ ఫుట్ కారు. 1 2 3 స్టార్ట్. బ్రిడ్జ్ మీద నుంచి అయితే కింద అయితే పడిపోయిందన్నమాట మన బిగ్ ఫుట్. సో సరే అయితే దీని అయితే మళ్ళీ అయితే వేయడం. ఓకే ఫైన్ 1 2 3 స్టార్ట్ అవుతాం ఇప్పుడు. 1 2 3 స్టార్ట్. ఓకే మీదికైతే ఎక్కుతుంది, మీదికైతే ఎక్కుతుంది. ఆల్మోస్ట్ రీచ్ షర్ట్. ఓకే ఓకే మొత్తంలో అయితే మీదికైతే ఎక్కుతుంది మన బిగ్ ఫుట్ కారు. చూడొచ్చు మీరు. మొత్తంలో అయితే మన ఎక్కేసిన. ఓకే థర్డ్ ఛాలెంజ్ ఇట్లా ఇది ఎక్కేసిన బ్రిడ్జ్. ఇప్పుడు 4th ఛాలెంజ్ లాస్ట్ ఛాలెంజ్ అనమాట. ట్రాక్ బయటకి అయితే వెళ్ళిపోతుంది అనమాట మన కారు. ఓ షర్ట్. ఒకసారి అయితే మీరు తీసి మళ్ళీ ట్రాక్లు అయితే వేద్దాం. ఓకే ట్రాక్లు అయితే తీసేసినాం. ఇది ఎక్కువ ఎక్కువ చూద్దాం ఇప్పుడు. చూడొచ్చు మీరు. ఓకే 1 2 ఓకే
మొత్తం సగం అయితే ఎక్కింది, అయితే ఎక్కేసింది. కింద అయితే పడిపోయింది వల్ల. ఓకే నేనైతే పెట్టేద్దాం. మొత్తంలో అయితే ఎక్కేసింది. ఇది మన బిగ్ ఫుట్ కార్. ట్రాక్ సైజ్ చిన్నగా ఉండేసరికి ఇట్లా అయిపోతుంది అనమాట. మొత్తంలో అయితే ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయింది. ఓకే ఫైన్. మన బిగ్ ఫుట్ కార్ అయితే ఈ ఛాలెంజ్ని అయితే ఈజీనే కంప్లీట్ చేసింది. ఎక్కడైతే ట్రబుల్ అయితే తీయలేదు. ఇక్కడ ట్రాక్ నుంచి బయటికి పడిపోయింది అనమాట, ఎందుకంటే ట్రాక్ సైజ్ చిన్నగా ఉండేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద సైబర్ ట్రక్ అనమాట. ఇది చాలా పెద్ద సైబర్ ట్రక్, ఫుల్ పవర్ ఉంటుంది దీంట్లో. ఇది చూద్దాం ఇది ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తావు ఛాలెంజ్ని. ఓకే 1 2 3 స్టార్ట్. చూడొచ్చు మీరు ఆవిడలేదు. మొత్తం ట్రాక్ బయట నుంచి అయితే బయటకి అయితే వెళ్ళిపోయింది అనమాట. చూడొచ్చు మీరు ఎట్లా దుంకుతుందో. చూడొచ్చు మొత్తం అయితే ఒక్కటి దెబ్బకి ఎన్ని ట్రాక్లు అయితే కంప్లీట్ చేసింది చూడండి. 1 2 3 4 ట్రాక్స్ వితిన్. చూడొచ్చు మీరు. ఓకే 1 2 3. ఇప్పుడైతే బ్రిడ్జ్ అయితే ఎక్కాలన్నమాట మన సైబర్ ట్రక్. ఓకే డ్రైవర్ అయితే ఫెయిల్ అయిపోయింది దీంట్లో ఎక్కేయడంలో. సెకండ్ డ్రైవర్ అయితే తీసుకుంటే దీన్ని. ఓకే 1 2 3 స్టార్ట్. ఎంత ఈజీ ఎక్కుతుందో చూడండి. మొత్తంలో అయితే మన సైబర్ ట్రక్ అయితే మీదకైతే ఎక్కుతుంది. మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. సెకండ్ డ్రైవర్ ఇట్లా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ పోల్తా కొట్టించింది మన సైబర్ ట్రక్ని. ఓకే చూడొచ్చు మీరు. మొత్తంలో అయితే దీని మీదకి అయితే ఎక్కేసింది అనమాట. 1 2 3 స్టార్ట్. కిందకైతే దింపేద్దాం. ఓ ఇంత ఈజీగా కిందకైతే దిగింది. మన లాస్ట్ ఛాలెంజ్ అనమాట దీనికి. ఇది ఒక్క బ్రిడ్జ్ ఎక్కిందంటే అయిపోయినట్టే. 1 2 3 స్టార్ట్. చూడొచ్చు మీరు. ఇంత ఈజీ ఎక్కింది చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఆర్సీ క్రెయిన్ అనమాట. చూద్దాం ఈ ట్రాక్ నుంచి బయటికి వెళ్తా ఎలా చూద్దాం. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ ఛాలెంజ్ ఎక్కువ చూద్దాం. ఇంత ఈజీ ఎక్కుతుంది చూడండి. ఫస్ట్ ఛాలెంజ్ని ఇంత ఈజీ కంప్లీట్ చేస్తున్నాడు మన క్రెయిన్. చూడొచ్చు మీరు. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేయడానికి అయితే రెడీగా ఉంది. ఓకే కిందకైతే దిగిస్తే అయిపోతుంది ఫస్ట్ ఛాలెంజ్. ఓకే ఫైన్. మొత్తంలో అయితే కిందకైతే దిగేసింది అనమాట మన ఆర్సీ క్రెయిన్. సెకండ్ ఛాలెంజ్ వాటర్ ప్యాకెట్ అనమాట. చూడొచ్చు మీరు. కానీ ఎట్లా స్లిప్ అవుతుంది చూడండి వాటర్ ప్యాకెట్ల మీద. 1 2 3 స్టార్ట్. ఎంత ఈజీగా పోతుంది చూడండి. ఎంత ఈజీ ఎక్కుతుంది చూడండి. చూడొచ్చు మీరు. ఒక్క సైడ్ ఓవర్ వెయిట్ అయ్యేసరికి ఫ్రేమ్ అయితే తిప్పుతున్నాం మనం. ఇప్పుడైతే ఎక్కిద్దాం. మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. చూడొచ్చు మీరు. మొత్తంలో అయితే కిందకైతే దిగింది మన. చూడొచ్చు మీరు. నెక్స్ట్ బెలూన్ ట్రాక్లకి అయితే వచ్చేసింది అనమాట. చూడొచ్చు మీరు. మొత్తం 4 బెలూన్లు అవుతున్నాయి ఇక్కడ. రివర్స్ ఎక్కిద్దాం దీన్ని. మొత్తం ఇక్కడైతే స్లిప్ అవుతుంది అనమాట. మొత్తం వెట్టి ఉండేసరికి స్లిప్ అయిపోతుంది. చూడొచ్చు తిరుగుతూనే వెళ్తాను పైన. స్లిప్ అవుతుంది చూడండి. ట్రైన్ క్రేజీగా ఉంది కదా. ఒక్కసారి మొత్తంలో అయితే బయటికి అయితే ఎక్కడికైతే ట్రై చేస్తాం. మొత్తంలో అయితే బయటికి అయితే ఎక్కేసింది. గోటిల ట్రాక్ నుంచి అయితే వచ్చేసింది. ఇలా స్లిప్ అవుతుంది చూడండి. గోటిల ట్రాక్లో అయితే స్లిప్ అవుతుంది. స్లిప్ ఎందుకు అవుతుందంటే ఇంకా వెయిట్ తక్కువ ఉంది కాబట్టి అవుతుంది. ఇప్పుడైతే వెయిట్ అయితే తీసినాం. చూడొచ్చు అయినా స్లిప్ అవుతుంది మన ట్రైన్. మొత్తంలో అయితే మీకైతే ఎక్కేసింది అనమాట. సో థర్డ్ ఛాలెంజ్ ఇట్లా ఈజీ అయితే కంప్లీట్ చేసింది. జరంతా సతాయించింది కానీ ఈజీగా కంప్లీట్ చేసింది వెయిట్ ఇచ్చేసరికి. సో ఇప్పుడు ఫోర్త్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. అయితే ట్రైన్ అయితే ఇస్తున్నాం. ఓకే అక్కడక్కడ సౌండ్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇంకొక డై అయితే ఎక్కాలన్నమాట మన ట్రైన్. చూడొచ్చు మీరు. 1 2 3 స్టార్ట్. మొత్తం అయితే మీదైతే ఈజీ ఎక్కేసింది నా ట్రైన్. ఎంత ఈజీ ఎక్కుతుందో చూడండి. సో ఫిఫ్త్ ఛాలెంజ్ అయితే వచ్చేసింది. చూడొచ్చు మీరు. మళ్ళీ ఇంకొక ఇసుక దుబ్బ అనమాట ఇది. ఓకే ఈజీ అయితే ఇక్కడికి అయితే వచ్చేసింది మన ట్రైన్. చూడొచ్చు మీరు ఫ్రేమ్. ఓకే ఇది ఎక్కువ ఎక్క చూద్దాం కూడా. 1 2 3 ఎంత ఈజీ ఎక్కుతుంది చూడండి మీదికి. వావ్ ఈజీ కదా. మొత్తంలో అయితే బ్రిడ్జ్ అయితే ఈజీ ఎక్కేసింది అనమాట మన క్రెయిన్. చూడొచ్చు మీరు. నెక్స్ట్ అయితే దీన్ని కిందికైతే దించాలి ఇప్పుడు. ఓకే కిందికైతే దించితే సిక్స్త్ ఛాలెంజ్లకి అయితే ఎంటర్ అవుతున్నట్టు మన క్రెయిన్. కిందికైతే దిగింది. ఓకే ఫైన్. ఒక్కొక్క ట్రాక్ పెండింగ్ అవుతుంది అనమాట దీనికి. ఓకే ఓకే చూడొచ్చు మీరు.
చూడొచ్చు ఎంత ఎక్కుతుందో మన ట్రైన్ మళ్ళీ జారిపోతుంది ఇంక కిందికి స్లిప్ అయ్యేసరికి జారిపోతుంది. ఓకే మొత్తం అలా మన ట్రైన్ అయితే మీకైతే ఎక్కడికైతే ట్రై చేస్తుంది మళ్ళీ కిందికి జారిపోతుంది. ఈ బెల్ట్ అంత గ్రిప్ అయితే లేదు అందుకే ఇట్లా అవుతుంది. మొత్తం వల్ల అయితే మీ దాకా అయితే ఎక్కేసాం ట్రైన్ ఆన్ చేయాలి. కొత్త ఇష్యూలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన సైబర్ ట్రక్ అయితే ఈజీగా కంప్లీట్ చేసింది మెషిన్ని. తర్వాత మన ఆర్సీ బగ్గీ అయితే ఇక్కడే అయిపోయింది. సెకండ్ ఛాలెంజ్ దగ్గరనే అయిపోయింది మన బగ్గీ. మన చిన్న సైబర్ ట్రక్ ఇట్లా కంప్లీట్ చేసింది మెషిన్ని. ఈ ఫస్ట్ ఛాలెంజ్ ఇట్లా ఎక్కలేదు మన వ్యాను. తర్వాత మన బిగ్ ఫుట్ గారు ఇట్లా జర కష్టపడు అటు ఇటు కష్టపడుకుంటే అయితే ఎక్కేసింది మొత్తం వల్ల. మన క్రెయిన్ ఇట్లా ఈజీగా కంప్లీట్ చేసింది ఇక మొత్తం వల్ల. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయరి. అలాగే కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.